Hi viewers, welcome to my channel YA Study Hub. So today we have learned to new concept, that is derivative or differentiation concept. సో ఈరోజు ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేస్తున్నాం. సో మన ప్రీవియస్ క్లాస్లో లిమిట్స్ అండ్ కంటిన్యూటీ డిఫరెన్సిబిలిటీ కంప్లీట్ చేసాం. అయితే ఇప్పుడు డెరివేటివ్ అంటే ఏంటి? డెరివేటివ్ అనేటప్పుడు చూడండి, ఎనీ ఫంక్షన్ ఇన్ రిటర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y ఈక్వల్ టు fx అనుకున్నాం అనుకోండి. ఇక్కడ వేరే x అనేది ఏమవుతుంది, ఇండిపెండెంట్ వేరియబుల్, అండ్ y అనేది ఏంటి, డిపెండెంట్ వేరియబుల్. అంటే ఎనీ ఫంక్షన్ దాంట్లో ఉండేటువంటి డిపెండెంట్ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు ఇండిపెండెంట్ వేరియబుల్తో మనం డిఫరెన్షియేట్ చేస్తే దట్ మీన్స్ డెరివేటివ్ అంటారు. దట్ మీన్స్ ఏంటి, డివై బై డిఎక్స్. సింపుల్గా చెప్పాలంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ y విత్ రెస్పెక్ట్ టు x is called dy by dx. So it is the small difference. It is used to small, very small lengths find out చేయడానికి ఇది వాడతాం. సో ఇక్కడ మనం బేసిక్ ఫార్ములా చూడండి. ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్కి ఏంటి, ఎన్ ఇంటి ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ మైనస్ 1 రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్ 1/x మైనస్ 1/x స్క్వేర్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఎక్స్ 1/x ఏ పవర్ ఆఫ్ ఎక్స్కి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ, అలాగే సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్కి మైనస్ సైన్ ఎక్స్. సిమిలర్లీ tan ఎక్స్కి సీకెన్ స్క్వేర్ ఎక్స్, కాట్ ఎక్స్కి మైనస్ కొసెకెన్ స్క్వేర్ ఎక్స్. అండ్ నెక్స్ట్ సీకెన్ ఎక్స్ tan ఎక్స్, కొసెకెన్ ఎక్స్ కాట్ ఎక్స్. కాన్స్టెంట్ వేర్ ఇస్ ఎనీ కాన్స్టెంట్ డస్ నాట్ ఈక్వల్ టు 0, దట్ ఈస్ వాల్యూ 0. అలాగే లాగ్ ఎక్స్ బేసిక్ ఏంటి వస్తుందంటే 1/x లాగ్ ఏ. సైన్ ఇన్వర్స్ ఎక్స్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్, కాస్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/√1 మైనస్ ఎక్స్ స్క్వేర్. అండ్ నెక్స్ట్ tan ఇన్వర్స్ ఎక్స్కి ఏంటి 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, కొసెకెన్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/mod ఎక్స్ √x స్క్వేర్ మైనస్ 1, కాట్ ఇన్వర్స్ ఎక్స్ మైనస్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సీకెన్ ఇన్వర్స్ ఎక్స్కి అయితే 1/mod ఎక్స్ ఇంటూ √x స్క్వేర్ మైనస్ 1. దీస్ ఆర్ ద differentiate formulas. If for example derivative of y with respect to x తీసుకుంటే dy by dx of y తీసుకుంటే ఇక్కడ y ఈక్వల్ ఎంత 2 మీన్స్ ఇట్ ఈస్ కాన్స్టెంట్. గా డెరివేటివ్ ఏమవుతుందంటే 0. సో డెరివేటివ్ ఆఫ్ కాన్స్టెంట్ ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ 0. దట్ ఈస్ ద కీ పాయింట్. అంటే ఎనీ కాన్స్టెంట్ నెంబర్ ఇచ్చినా సరే మనకి ఏమవుతుంది, డెరివేషన్ అనేది 0. సో ఇక్కడ మనకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎడిషన్ మల్టిప్లికేషన్ సంబంధించి ఇక్కడ క్లియర్ చూడండి. డెరివేటివ్ ఫంక్షన్ ఆఫ్ dy by dx ఆఫ్ fx ప్లస్ ఆర్ మైనస్ gfxకి వచ్చేసరికి ఏమవుతుందంటే dy by dx ఆఫ్ fx ప్లస్ ఆర్ మైనస్ dy by dx ఆఫ్ gfx అంటే ఇండివిజువాలిటీ. ఓకే, నెక్స్ట్ చూడండి dy by dx ఆఫ్ fx ఇంటూ gfx ఏమవుతుంది, dy by dx ఆఫ్ fx ఇంటూ gfx ప్లస్ dy by dx ఆఫ్ gfx ఇంటూ fx. ఈ ఫార్ములాస్ నేను వేరే విధంగా కూడా చెప్తాను, ప్రోడక్ట్ రూల్ దగ్గర అక్కడ చూద్దాం. అలాగే నెక్స్ట్ చూడండి dy by dx ఆఫ్ fx బై gfxకి వచ్చేసరికి వేర్ కండిషన్ gfx డస్ నాట్ ఈక్వల్ టు 0. సో దట్ టైం dy by dx ఆఫ్ fx ఇంటూ gfx మైనస్ dy by dx ఆఫ్ gfx ఇంటూ fx బై gfx హోల్ స్క్వేర్. సో దాన్ని ఇక్కడ రాసిన చూడండి dy by dx ఆఫ్ uv ఇంటూ రెండు uv అనుకున్నాం అనుకోండి, సింపుల్గా u డాష్ v ప్లస్ v డాష్ u. అలాగే u బై v ఇక్కడ ఇదేంటి u డాష్ v మైనస్ v డాష్ u బై v స్క్వేర్. దీస్ ఆర్ ద ఫార్ములాస్. సో ముందుగా ఎడిషన్ సబ్ట్రాక్షన్ మెథడ్లో చూద్దాం. y ఈక్వల్ ఏమి ఇచ్చాడు మనకి, సైన్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దట్ టైం డెరివేటివ్ అడిగితే ఏంటి, dy బై dx ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ సైన్ ఎక్స్ ప్లస్ డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సైన్ ఎక్స్కి ఏంటి కాస్ ఎక్స్, ఎక్స్ స్క్వేర్కి 2x, సో ప్లస్ కాబట్టి కాస్ ఎక్స్ ప్లస్ 2x. సో నెక్స్ట్ y ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ అన్నది. ఇక్కడ కూడా ఏ పవర్ ఆఫ్ ఎక్స్కి ఏంటి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఏ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్కి ఏ పవర్ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ y ఈక్వల్ టు సైన్ ఎక్స్ అయితే dy బై dx ఏమవుతుంది, కాస్ ఎక్స్. ఇక్కడ మనకి ఇదే ఫంక్షన్ అనదర్ వేలో అడుగుతున్నాను, అంటే సైన్ ఆఫ్ ఎఫ్ఎఫ్ఎక్స్ ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే dy by dx ఈక్వల్ టు కాస్ fx ఇంటూ f డాష్ ఆఫ్ x. ఈ ఫార్మాట్లో ఇక్కడ చూడండి
వై ఈక్వల్ టు సైన్ 2x. సైన్ 2xకి ఏమవుతుంది, సైన్ ఎక్స్కి కాస్ ఎక్స్ కాబట్టి కాస్ 2x. 2xకి ఇంటర్నల్ డెరివేటివ్ ఎంత అవుతుంది 2. సో దేర్ ఫర్ సైన్ 2xకి ఏమవుతుందంటే 2 cos 2x. అలా ఇక్కడ చూడండి y ఈక్వల్ tan a పవర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ముందుగా tan xకి ఏంటి సీకెన్ స్క్వేర్ ఎక్స్, మళ్ళీ ఇంటర్నల్ డెరివేటివ్ a పవర్ ఆఫ్ ఎక్స్కి ఏమొస్తుంది a పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ a. దీన్ని బట్టి సీకెన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ a పవర్ ఆఫ్ ఎక్స్ సీకెన్ స్క్వేర్ a పవర్ ఆఫ్ ఎక్స్, ఓకే, a పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ a. దట్ ఈస్ ద ఫార్ములా. అలా ఇక్కడ చూడండి కాస్ 5x. కాస్ ఎక్స్కి ఏంటి మైనస్ సైన్ కాబట్టి ఇంటర్నల్ డెరివేటివ్ 5xకి ఎంత 5. సో మైనస్ 5 సైన్ 5x. అలాగే y ఈక్వల్ సైన్ రూట్ ఎక్స్. సైన్కి ఏం వస్తుంది మనకి కాస్ కాబట్టి కాస్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్. దీని సింపుల్గా ఏం రాస్తాం కాస్ రూట్ ఎక్స్ బై 2 రూట్ ఎక్స్. ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి y ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ n. ఈ ఫార్మాట్లో ఇస్తే ఈ మోడల్ అంటే ఇంటర్నల్గా మనకి ఏదైనా ఫంక్షన్ యొక్క పవర్లో ఇచ్చిన ఫార్ములా ఏంటి n ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ ఆఫ్ n-1 ఇంటూ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది బట్ ఇది ఇంటర్నల్ ఫంక్షన్. సో ఇక్కడ చూడండి y ఈక్వల్ సైన్ స్క్వేర్ ఎక్స్ అనగానే ఏం చెప్తామంటే ఇక్కడ సైన్ స్క్వేర్ ఎక్స్కి ఏమొస్తుంది 2 sin x. సైన్ ఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ కాస్ ఎక్స్. సో 2 sin x కాస్ ఎక్స్. దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం సైన్ 2x. సో నెక్స్ట్ వన్ చూడండి y ఈక్వల్ టు లాగ్ ఎక్స్ హోల్ క్యూబ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే 3 log x స్క్వేర్ ఇంటూ లాగ్ ఎక్స్ ఏంటి 1/x. సో ఫైనల్గా ఏంటి 3 log x హోల్ స్క్వేర్ బై ఎక్స్. y ఈక్వల్ టు రూట్ సైన్ ఎక్స్. y ఈక్వల్ టు రూట్ సైన్ ఎక్స్కి ఏమొస్తుందంటే dy by dx. సో రూట్ ఎక్స్కి ఏమొస్తుంది 1/2 రూట్ ఎక్స్ 1/2 రూట్ సైన్ ఎక్స్. సైన్ ఎక్స్కి ఇంటర్నల్ డెరివేటివ్ ఏంటంటే కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ బై 2 రూట్ సైన్ ఎక్స్. ఇక్కడ చూడండి y ఈక్వల్ టు సైన్ రూట్ ఎక్స్ హోల్ పవర్ 4 అన్నాడు. దట్ మీన్స్ ఏంటి ఎక్స్ పవర్ 4 ప్రకారం అంటే 4 సైన్ రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ రూట్ ఎక్స్ మళ్ళీ రూట్ ఎక్స్కి డెరివేటివ్ ఎంత 1/2 రూట్ ఎక్స్. ఇదంతా సింప్లిఫై చేస్తే 2 1 2 2 అంటే 2 సైన్ రూట్ ఎక్స్ హోల్ క్యూబ్ ఇంటూ కాస్ రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ మోడల్ y ఈక్వల్ టు రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ. సో దానికి సంబంధించింది y ఈక్వల్ టు రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏమొస్తుందంటే dy by dx ఆఫ్ 1/2 రూట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ dy by dx ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. అంటే ఇంటర్నల్ డెరివేటివ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చూడండి y ఈక్వల్ టు రూట్ tan x అంట. రూట్ tan x ఏంటి dy by dxకి 1/2 రూట్ tan x. డెరివేటివ్ ఎంత tan xకి సీకెన్ స్క్వేర్ ఎక్స్. సింపుల్గా రాస్తే సీకెన్ స్క్వేర్ ఎక్స్ బై 2 రూట్ tan x. ఇప్పుడు నెక్స్ట్ మోడల్ ఏముంది మనకి y ఈక్వల్ టు 1/f ఆఫ్ ఎక్స్. మోడల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఫార్ములా మైనస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు దీని ప్రకారం రాస్తే మనకి ఎఫ్ సైన్ 1/sin x అన్నమాట. సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్. సో మైనస్ కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్. అలాగే ఈక్వల్ టు 1/రూట్ ఎక్స్ అన్నాడు. మనకు 1/రూట్ ఎక్స్ అనేది ఏమొస్తుందంటే మైనస్ 1 రూట్ ఎక్స్కి ఏమొస్తుంది 1/2 రూట్ ఎక్స్ బై రూట్ ఎక్స్ హోల్ స్క్వేర్. దట్ మీన్స్ 1/2x ఇంటూ రూట్ ఎక్స్. దట్ ఈస్ మైనస్ 1/2x రూట్ ఎక్స్. y ఈక్వల్ టు 1/log xకి ఏమవుతుందంటే చూడండి log xకి 1/x కదా మైనస్ 1/x బై log x హోల్ స్క్వేర్. దట్ మీన్స్ మైనస్ 1/x log x హోల్ స్క్వేర్. సో ఇప్పుడు మనకు ఒక లాగరిథం ఫంక్షన్ మోడల్లో ఇస్తే ఎలా చేస్తాం. y ఈక్వల్ log f x అంటే డైరెక్ట్గా ఒకటి ఫార్ములా log f xకి వచ్చేసరికి ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతే. సో ఇక్కడ మీకు క్లియర్గా చూడండి y ఈక్వల్ log sin x ఇచ్చాడు. y ఈక్వల్ log mod sin x అనేది మరి ఏంటి మనకి sin x డెరివేటివ్ న్యూమరేటర్ sin x వేసిన కింద రాస్తాం. అంటే sin x డెరివేటివ్ ఎంత cos x బై sin x ఈక్వల్ టు cot x. ఇప్పుడు log cos x అనేది ఏంటి మైనస్ sin x బై cos x అనేది బట్ మైనస్ tan x. సో నెక్స్ట్ చూడండి y ఈక్వల్ టు log 2x ప్లస్ 5 అన్నాడు. సో ఇక్కడ కూడా సిమిలర్గా 2x ప్లస్ 5 డెరివేటివ్ ఎంత 2/2x ప్లస్ 5. దట్ ఈస్ ద y ఈక్వల్ టు log of x మోడల్. సో నెక్స్ట్ మోడల్ క్వశ్చన్ చూడండి y ఈక్వల్ టు e పవర్ ఆఫ్ x ఇస్తే అప్పుడు ఫార్ములా ఏమవుతుందంటే ఈ మోడల్లో ఓకే ఇక్కడ ఈ మోడల్కి సంబంధించి dy by dx ఏమవుతుంది e పవర్ ఆఫ్ f of x ఇంటూ
ఎఫ్ డాష్ ఎఫ్ ఎక్స్. సింపుల్గా చూడండి, మనకు y ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ 2x ఇచ్చాడు అనుకో, ఈ పవర్ ఆఫ్ 2x అండ్ ఇంటర్మీడియట్ అంతా 2, సో 2 ఇంటూ ఈ పవర్ ఆఫ్ 2x. అలాగే y ఈక్వల్ ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ అయితే ఏమవుతుంది, ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ ఇంటూ రూట్ ఎక్స్ డెరివేటివ్ 1/2 రూట్ ఎక్స్, నథింగ్ బట్ ఈ పవర్ ఆఫ్ రూట్ ఎక్స్ బై 2 రూట్ ఎక్స్. ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇస్తే ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్కి ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ డెరివేటివ్, సైన్ ఎక్స్ ఇంటర్ డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్, ఈ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. అలాగే నెక్స్ట్ చూడండి, y ఈక్వల్ టు ఈ పవర్ ఆఫ్ సైన్ 4x, ఈ పవర్ ఆఫ్ సైన్ 4x. సో ఇక్కడ మనకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ పవర్ ఆఫ్ సైన్ 4x, ఈ పవర్ ఆఫ్ సైన్ 4x, సైన్ 4xకి ఏమవుతుంది 4 cos 4x, నథింగ్ బట్ 4 cos 4x ఇంటూ సైన్ 4x. సో నెక్స్ట్ వన్ ఏంటంటే y ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, y ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ పవర్ ఆఫ్ ఎఫ్ ఎక్స్ అని ఏమొస్తుంది మనకి dy/dx ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ లాగ్ ఏ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. సో ఈ మోడల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ మోడల్ అన్న, ఇక్కడ మనకు y ఈక్వల్ ఏం చేయాలి ఏ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ అనేది, ఏ పవర్ ఆఫ్ సైన్ ఎక్స్ లాగ్ ఏ ఇంటూ సైన్ ఎక్స్కి ఏంటి కాస్ ఎక్స్, దట్ ఈస్ ద డెరివేటివ్. అలాగే y ఈక్వల్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఏమవుతుంది 2 పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ 2. అలాగే y ఈక్వల్ 2 పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్తే 2 పవర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ లాగ్ 2, బట్ 2x స్క్వేర్కి ఏమొస్తుంది 2x, దట్ ఈస్ ద డెరివేటివ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ప్రోడక్ట్ రూల్స్. ప్రోడక్ట్ రూల్ వచ్చేసరికి మనకి ఏమొస్తాయి ప్రోడక్ట్ రూల్ అనగానే మనకి యూవీ మెథడ్ ఫార్ములా. యూవీ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. సో యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ ప్రకారం ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి y ఈక్వల్ టు ఎక్స్ సైన్ ఎక్స్. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఈ మోడల్ అనుకుంటున్నా యూ మెథడ్ అనుకుంటే బెటర్, యూ డాష్ వి ప్లస్ వి డాష్ యూ. సో ఇక్కడ ఫస్ట్ వన్ యూ అనుకుంటాం, సెకండ్ వన్ అనేది వి అనుకుంటాం. ఇక్కడ ఎటువంటి రూల్స్ ఫర్ అప్లికేబుల్ లేదు, మనం ఏదైనా అనుకోవచ్చు. సో ఎక్స్ డెరివేటివ్ ఎంత 1 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్కి డెరివేటివ్ కాస్ ఎక్స్ ఇంటూ ఎక్స్. ఫైనల్ మనకి ఏమొచ్చిందంటే ఎక్స్ కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్. నెక్స్ట్ వన్ చూడండి, y ఈక్వల్ టు ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్. ఇక్కడ ఒక సింపుల్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్కి ఏంటి ఏ పవర్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఏ ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ ఏ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ డెరివేటివ్ ఎంత కాస్ ఎక్స్. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ tan ఎక్స్కి వస్తే చూడండి ఎక్స్ స్క్వేర్కి ఎంత డెరివేటివ్ 2x tan ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ tan ఎక్స్ డెరివేటివ్ ఎంత సీకెండ్ స్క్వేర్ ఎక్స్. అలాగే నెక్స్ట్ చూడండి y ఈక్వల్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెన్ ఎక్స్. లాగ్ ఎక్స్ ఎంత వస్తుంది మనకి 1/x ఇంటూ సీకెన్ ఎక్స్ ప్లస్ లాగ్ ఎక్స్ ఇంటూ సీకెన్ ఎక్స్కి ఏమొస్తుంది సీకెన్ ఎక్స్ tan ఎక్స్. దీస్ ఆర్ ద ప్రోడక్ట్ రూల్ మెథడ్. నెక్స్ట్ ఏమన్నాయంటే మనకి డివిజన్ రూల్. u/vకి వస్తే ఫార్ములా ఏంటి యూ డాష్ వి మైనస్ వి డాష్ యూ బై వి స్క్వేర్. ఇక్కడ మీరు చూడండి y ఈక్వల్ టు సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఇది యూ అనుకోండి, ఎక్స్ అనేది వి అనుకుంటే సైన్ ఎక్స్ డెరివేటివ్ ఏంటి కాస్ ఎక్స్. సో కాస్ ఎక్స్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ డెరివేటివ్ అంతా 1 ఇంటూ సైన్ ఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు tan ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇస్తే ఏమవుతుంది tan ఎక్స్ డెరివేటివ్ సీకెండ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఈ పవర్ ఆఫ్ ఎక్స్ ఇంటూ tan ఎక్స్ బై ఈ పవర్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి అన్న, ఇది ప్రీవియస్ ఇయర్ ఎన్డీఏ క్వశ్చన్. సో 2022లో వచ్చింది. y ఈక్వల్ టు లాగ్ స్క్వేర్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అయితే dy/dx అట్ x ఈక్వల్ టు 0 దట్ ఈక్వల్. సో ముందుగా ఏం చేయాలి మనం dy/dx కట్టాలి. సో ఇక్కడ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ కాబట్టి లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్కి ఏమొస్తుంది 2 log x 2 log 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ దీని లాగ్ ఎక్స్కి ఏమొస్తుంది మళ్ళీ 1/x 1/1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ సింపుల్ వెంటనే డెరివేటివ్ ఏమొస్తుంది 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్కి 2x మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మైనస్ 2x 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ ఏంటంటే 2x ప్లస్ 1 బై 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్
ఓకే, ఇప్పుడు దీని అంతా సింప్లిఫై చేస్తున్నాను క్లియర్గా చూడండి. మన ఫైనల్గా అవుట్పుట్ ఏమొచ్చిందంటే 4 log 1 minus x plus x square by 1 plus x plus x square ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది x square minus 1 by 1 minus x plus x square ఇంటూ 1 plus x plus x square. ఇప్పుడు x ఈక్వల్ టు 0 సపరేట్ చేసాం మనకి కంప్లీట్గా. మనకి ఏమొస్తుంది ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి ఇది 2 నాట్ 4. సో ఇందులో మనకి ఇక్కడ 2 వస్తుంది, 2 to 4 సరిపోయింది. సో ఇక్కడ మనకి ఏం వస్తుందంటే కంప్లీట్గా ఇది 4 అవుతుంది. 4 log ఇక్కడ అన్ని 0 వేసాం మనకు 1 ఇంటూ 1 by 1 ఇంటూ 1 minus 1 minus 1 by 1. కంప్లీట్గా ఈ వాల్యూ అంత ఏమవుతుందంటే 1 అవుతుంది. దట్స్ గుడ్. అయితే ఇక్కడ మనకి log 1 వాల్యూ ఎంత 0, 0 ఇట్ సంథింగ్ 0. సో ఆన్సర్ ఏంటంటే 0. నెక్స్ట్ d by dx of 1 plus x power of 4 plus x power of 8 by 1 minus x square plus x power of 4 ఈక్వల్ టు x plus bx క్యూబ్ అయితే సో మనకు ఏ వాల్యూస్ కావాలి ఇక్కడ క్లియర్గా చూడండి. ఇటువంటి మెథడ్ ఆఫ్ ఫార్ములా వచ్చినట్టు క్లియర్గా ఫార్ములా అంటే 1 plus x power of 4 plus x power of 8 ఏమవుతుందంటే 1 minus x square plus x power of 4 into 1 plus x square plus x power of 4. ఈ ఫార్ములా దగ్గర వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ ఇట్ ఈస్ ద నెగిటివ్ టెర్మినాలజీ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది మనకి నెగిటివ్ పాజిటివ్ వస్తుంది కాబట్టి 1 plus x square plus x power of 4 దీన్ని డెరివేటివ్ కట్టండి. కడితే 4x క్యూబ్ ప్లస్ 2x ఇక్కడ ఎంత వచ్చింది మనకి 2, b వాల్యూ 4. బై రిలేషన్ అడిగితే ఏమొస్తుంది b ఈక్వల్ టు 2a, b ఈక్వల్ టు 2a. సో ఇక్కడ చూడండి d by dx of 1 plus x square plus x power of 4 by 1 minus x plus x square equal to x plus b. ఈ మోడల్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సిమిలర్ ఫార్ములా 1 plus x square plus x power 4 ఫార్ములా ఏంటంటే 1 minus x plus x square into 1 plus x plus x square. ఈ ఫార్ములా ప్రకారం చూస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ చూడండి దీని ప్రకారం మనకి ఏమొస్తుంది ఇట్ ఈస్ 1 plus x plus x square వస్తుంది. దీన్ని డెరివేటివ్ చేస్తే 2x plus 1 అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది 2, b వాల్యూ 1. సో ఇక్కడ రిలేషన్ కూడా ఏమవుతుందంటే a ఈక్వల్ టు 2b, a ఈక్వల్ టు 2b. ఓకే, సో ఇది మన ఈరోజు క్లాస్ ఫ్రెండ్స్. సో మీకు దీనిలో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. సో మై ఛానల్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్ కూడా. Please like and say subscribe my channel.